CBN at 361, the polymath. పుస్తక ఆవిష్కరణ అయితే సింగపూర్లో జరిగింది. చాలా బ్రహ్మాండంగా ప్రపంచంలో అతి గొప్ప దేశంగా, విజ్ఞానవంతమైనటువంటి దేశంగా, చిన్న దేశమైన అన్నిట్లో కూడా ముందున్న దేశం సమక్షంలో మన అధినాయకుడు, మనందరి హృదయ ఆవిష్కర్త, ఈనాటి ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గ్లోబల్ అవార్డ్, ఈ పాలిమాత్ అవార్డుని తీసుకోవటమే కాకుండా ఆ సందర్భంలో పుస్తకం ఆవిష్కరణ కూడా జరిగిన దాని మీద ఇక్కడ మనం మరొకసారి అంశాలన్నీ కూడా తలుచుకుంటూ, పుస్తకం ఒక రకంగా శాఖమూరి ప్రసాద్ గారు అంత ముందుల ఎక్స్పో కూడా రాయటం జరిగింది. ఇది రెండో పుస్తకం. రెండు పుస్తకాల్లో కూడా చాలా విభిన్నమైనటువంటి ఆవిష్కరణ చంద్రబాబు నాయుడు గారికి వచ్చు. దీని మీద ఆయన మాట్లాడతారు. తర్వాత దాన్ని మన సత్యనారాయణ గారు బుక్ మీద రివ్యూ, కుటుంబరావు గారు, రామ్నాథ్ బాబు గారు, వంశీ గారు, ఇట్లాగే మన జయప్రకాష్, మంజుల గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మనం నూతనంగా రాష్ట్ర సభ్యులుగా ఎన్నికైనటువంటి పెద్దల భాష రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడే ముందు సిబిఎన్ గారిని మనం గమనించినట్లయితే పాలిమాత్ అనేది చిన్న మాట ఏమో అని అనిపిస్తుంది. Maybe a new word to all of us because it is in English. But when you enlighten in Telugu, మనం సహజంగా మాట్లాడుకుంటాం. బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలా పురాతనమైంది, సనాతనమైంది, పురాతనమైంది, రెండు కూడా ఒక రకంగా చెప్పాలి. మా సత్యాన్ని గారు చెప్పాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, రాజకీయాల్లో చాలా మంది ఉంటాం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళలో చాలా మంది రాజకీయ నాయకులుగా మిగిలిపోతూ ఉంటారు. చాలా కొద్ది మందే రాజకీయాల్లో స్టేట్స్మెన్స్గా మిగులుతారు. వాళ్ళకి గెలుపు ఓటములు కానీ, అధికారం అనధికారం అనేది కానీ విల్ నాట్ టచ్ దెమ్. వాళ్ళే రాజనీతిజ్ఞులుగా మనం మాట్లాడుతాం. మన భారతదేశంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఆ రకంగా మాట్లాడుకుంటే మనకి లౌకిని గుర్తుకొచ్చేది ఎవరంటే అతను అంటే మనం జనరల్గా రకరకాలుగా మాట్లాడుకుంటాం రాజకీయాల గురించి. అనేక రాజకీయ పార్టీలు, రాజకీయ సిద్ధాంతాలు అన్నీ ఉన్న వ్యక్తులైనా మనం మాట్లాడుకుంటాం. కొద్ది మంది గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ కొద్ది మందిలో ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే
రకమైన స్టేట్స్మెన్షిప్ ఉన్న వ్యక్తులు వెరీ ఫ్యూ. మన నాయకుడిని మనం అనలైజ్ చేసినప్పుడు మామూలుగా ఈ రోజున్న సమకాలీన రాజకీయాల్లో మనం విశ్లేషణ చేస్తే జనరల్గా పవర్ లేనప్పటికీ పవర్ ఉన్నప్పటికీ రెండు రకాలైన మనుషులు మనం చూస్తాం. అది చూసే కళను బట్టి ఉంటుంది. ఆయనలో ఏం మార్పు ఉంటుంది అంటే ఏ రకంగా ఈ సమాజంలో నేను ఉండాలి, సమాజాన్ని ఏ రకంగా కాపాడాలి. జనరల్గా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఈవెన్ మనం పెద్ద పెద్ద లీడర్స్ యొక్క లైఫ్ బయోగ్రఫీ కూడా అనలైజ్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ ఉంటాం. వాళ్ళ లైఫ్ వాళ్ళు రిఫార్మ్ అవుతూ ఉంటారు, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు. ఆ రకమైనటువంటి ట్రాన్స్ఫార్మేషన్లో వాళ్ళు ఒక రకంగా చూస్తే ముందు ఒక ఫిలాసఫీ మీద స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్. ఎండ్ ఆఫ్ ద లైఫ్లోకి ఒక ఫిలాసఫీలోకి రీచ్ అయినా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సపోజ్ యూ టేక్ ఎంఎన్ రాయ్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ, బట్ హిస్ లైఫ్ ఈజ్ ఎండెడ్ యాజ్ ఏ హ్యూమనిస్ట్. మానవతా సిద్ధాంతం మీద అంటే ఇక్కడ మన నాయకుడి యొక్క విద్యార్థి దశ నుంచి మనం చూసినట్లయితే పెద్దలు ఆనంద్ బాబు గారిని కూడా వేదిక మీద రావాల్సింది. మనం మన నాయకుడి యొక్క జీవితాన్ని మనం విద్యార్థి దశ దగ్గర నుంచి కూడా మనం చూస్తాం. ఆనాటి విద్యార్థి దశలో వాళ్ళ యొక్క సమకాలికలు మనం మాట్లాడుతున్నట్టు టూ అగ్రెసివ్ జెంటిల్మెన్ అని. అలాంటి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొదటి విడత 1978లో ఆయన గెలిచినప్పుడు ఆయన యొక్క పిహెచ్డి రూరల్ ఎకానమీ అండ్ అగ్రికల్చర్ అగ్రానమీ మీద రీసెర్చ్. వీళ్ళన్నింటినీ కూడా మనం ఆయన యొక్క దశల వారీగా చూసినట్లయితే డికేడ్ టు డికేడ్ హౌ హీ లెడ్ హిస్ లైఫ్ యాజ్ ఎ ఇండివిజువల్గా, యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ ఫ్యామిలీగా, లేకపోతే మనం వివిధ కోణాల్లో దాని గురించి ఆలోచించినప్పుడు ఎన్నెన్నో అంశాలు మనకు కనపడతా ఉంటాయి కళ్ళకు. లైఫ్ ఈజ్ ఎ ఓపెన్ బుక్. అంటే ఒక రకంగా చూస్తే దాచుకుంటానికి దాగేది ఏం లేదు. చాలా నేను వైట్ పేపర్ అని మనం మామూలుగా మాట్లాడుకుంటాం. ఆయన గాంధీ గారు మనకి మామూలుగా మన గురించి మాట్లాడుకుంటామంటే వాట్ ద మెసేజ్ హ్యాస్ గివెన్ బై గాంధీజీ అంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. ఒక రకంగా ఈనాడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు డెఫినెట్లీ అటు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఏ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితాన్ని, ఆయన నడిచే విధానం వీటన్నిటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈజ్ ఏ అన్చేంజ్డ్ మ్యాన్ ఫిజికల్. ఆయన వస్త్రధారణలో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏ రకమైనటువంటి మార్పును మనం చూడం. ఆయన ఆహారం కానీ చాలా అనన్య సామాన్యం. అంటే ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. ఏదో మనం తెలిసి చూడాల్సిన అవసరం, కనపడే అవసరం.
ఆ రకమైనటువంటి అయితే నా ఆలోచన విధానం there's no comparison with anybody. That's what my personal feeling. ఎందుకంటే ఆయన ఇన్నోవేటివ్ జెంటిల్మెన్. ఆయనే రోజు కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. దేనికి కొత్తదనం అంటే సమాజంలో మార్పు రావాలి, సమాజం ఈ రకంగా ఉండాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు యూ హ్యావ్ టు డ్రీమ్ ఇట్ బిఫోర్ యూ డూ ఇట్ అన్నట్టుగా దట్ ఈస్ హిస్ లైఫ్. నాకు అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, 18 గంటలు పని చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువసేపు నిద్రపోతే మళ్ళీ కళ వస్తే కొత్తగా ఆలోచించాల్సి వస్తే నిద్రపోవట్లేదేమో అని నాకు అనిపిస్తా ఉంటుంది. అంటే అలాంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నిరంతరం శ్రమించాలి. మనందరూ తెలుసు జీవితం అనేది క్షణికం అని చెప్పి, కన్ను మూస్తే జరణం, కన్ను తెరిస్తే మరణం శ్రీశ్రీ గారు చెప్పారు. బట్ జీవించినంతకాలం మనిషి ఏ రకంగా బతకాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కుటుంబ జీవనం కూడా మనం గమనించినట్లయితే ఇస్ ఎ లవబుల్ మ్యాన్, ఇస్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, నాట్ ఎ లవబుల్ మ్యాన్. One more important point to remember. చాలా మంది ఉంటాం, మనం సక్సెస్ అవుతాం, కుటుంబం సక్సెస్ అయితే తెలియదు, పండిత పుత్ర ఉంటాను. బట్ లైఫ్ కూడా ఏంటి, ఫ్యామిలీ లైఫ్, he led his life very successfully, is leading his life successfully, and a successful family. రాజకీయాలలో ఆయన చూసే కోణం ఉంది, ఎవరు చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎవరు చూస్తున్నట్టుగా నాకైతే నేను చూడలేం. అంటే నా నాయకుడు అని చెప్పి నేను గొప్పగా మాట్లాడుకోవడం, ది వే ఈజ్ లీడింగ్ ద లైఫ్, the way he is leading in politics. Politics లో కూడా మనం చూసాం. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ని ఒక్కసారి తీసుకుంటే 94 to 2004 ఫస్ట్ దశకం చీఫ్ మినిస్టర్గా అప్పటి వరకు ఒక లైఫ్, అండ్ రియల్ పొలిటీషియన్ గా పార్టీని అట్లా కాపాడాలి, పార్టీని అట్లా బతికించాలి, కార్యకర్తని అట్లా కాపాడాలి, ఆ రకమైనటువంటి తెలుసు. 94 to 2004 బెస్ట్ CEO, గుడ్ అడ్మినిస్ట్రేటర్, పరిపాలనా దక్షుడు. He invented so many things being as a chief minister in between 94 to 2004. ఎనర్జీ మీద రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. పర్టికులర్గా సమాజంలో సగభాగమైనటువంటి మహిళల గురించి మొట్టమొదటిగా ఆలోచించినటువంటి ఒక రాష్ట్ర నేత. భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఫెడరల్ సిస్టంలో మహిళల గురించి ఆలోచించి మహిళల యొక్క సాధికారతని, ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్, పెద్దలు రామాంజనేయులు గారిని వేదిక నాలుగు ఆయన బలంగా నమ్మాడు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ అవర్ ప్రైడ్. గడప దాటని మహిళని జనరల్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఒక 5 minutes కంటే ఎక్కువ మాట్లాడారు.
ఎందుకంటే నాది వెళ్తా ఉంది కొడుకు వీళ్ళు వస్తుంది కంటే మళ్ళీ వెళ్తా ఉంది. అందుకనే మీరు మాట్లాడేదానికి అవకాశం. అయితే ఏంటంటే ఎన్టీ రామారావు గారు గడప దాటకుండా మనం గౌరవించి స్త్రీకి ఆస్తులు హక్కిస్తే, మహిళ గడప దాడితే, మహిళ సమాజంలో భాగస్వామ్యం అయితే, మహిళ యొక్క శక్తి ఈ సమాజానికి తెలియజేయాలని తాపత్రపడినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశం. ఎందుకంటే అప్పటికే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఒక మహిళగా ప్రధానమంత్రిగా దాదాపు 12 ఏళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తే, షీ నెవర్ డిడ్ ఎనీ పవర్ టు ద ఉమెన్, బట్ ఓన్లీ ద మ్యాన్ హూ ఇస్ నాట్ ఎ ఉమెన్ డిడ్ ఫర్ ఉమెన్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అంటే ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే మీ మహిళల యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుందని చెప్పి నమ్మినటువంటి ఆర్థిక నిపుణుడు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ది ఎంటైర్ వరల్డ్ ఎకనమిస్టులు చాలా తక్కువ మంది లీడ్ చేస్తూ ఉంటారు, యాజ్ ప్రెసిడెంట్ గానో లేకపోతే ఆ కంట్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ గానో. వాళ్ళకి ఏమి ఎకనామిక్స్ గురించి, ఏం ఫైనాన్షియల్ దీని గురించి ఏం తెలియదు. లేదా మాస్ లీడర్స్ గానో లేకపోతే ఇంకోటి గానో చెస్ మాతోనో లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళు లీడర్స్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత డిపెండింగ్ అపాన్ ఎకనామిక్స్ మీద ఆధారపడి నడుపుతూ ఉంటారు ఆ కుటుంబ ప్రజలు సహాయ సహకారం. మరి అట్లా ఈయన అదంతా కాకుండా ఈయన ఎప్పుడు నిత్య అన్వేషణ. ఇది ఒక, నేను మహిళల గురించి ఉన్న ఒక పార్ట్ గురించి చెప్పాను, లేకపోతే ఎనర్జీ గురించి చెప్పాను, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి చెప్పాను. ఇట్లా ప్రతి అంశంలో కూడా నూతనత్వంతో కూడినటువంటి సమర్థతని, శక్తిని ఆపాదించుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నించే వాళ్ళలో ఆయనకి ఎవరు కూడా సరిగారు అని చెప్పి నేను అనుకుంటాను. అంతేకాకుండా ఆయన ఇంకొక అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్లమెంటరీ డెమోక్రసీ మీద అతి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. జనరల్ గా పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు డెమోక్రసీ మీద ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు. బట్ ఇట్స్ ఎ ట్రూ డెమోక్రట్. ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య విలువల మీద, రాజ్యాంగం మీద నమ్మకంతో పరిపాలన చేసే నాయకుడు మన నాయకుడు. ఎందుకంటే చాలా మంది సక్సెస్ అవుతూ ఉంటారు, కానీ బేసిక్ దేని మీద ఆధారపడాలి ఏంటి అంటే, అసలు ఏంటి మన విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ లో మనం ఉండాలా లేదా అని ఆలోచించే రాజకీయ నాయకులు కూడా మనం ఈ మధ్య చోట్ల. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ is a law-abiding citizen. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజనీతి శాస్త్రంలో ఏం చెప్పుకుంటామో చదువుకునేటప్పుడు ఎంతమంది చదవలేదు తెలియదు, కానీ ప్రాథమిక అంశం ఏంటంటే నువ్వు ఆ నీతిని, నియమాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, వీటి మీద ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకనే మనం అందరం కూడా చాలాసార్లు మాట్లాడుకునేటప్పుడు ఆయన విధానంలో ఏంటి, ఆయన ఇట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, కార్యకర్త మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు డిఫర్ అవుతూ ఉంటాడు కార్యకర్త. మనం అనుకున్నది ఏంటి, టిట్ ఫర్ ట్యాగ్, లేకపోతే రెడ్ బుక్ ఎక్కడ ఓపెన్ చేయట్లేదు ఏంటి, ఇట్లాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన గెలిచినా ఓడినా తన లైన్ ఆఫ్ థాట్ ఇస్ వెరీ క్లియర్. That is the reason he is a statesman. అంతేకాకుండా మనం అనుకుంటా ఉంటాం, ఎప్పుడైతే ఈ సమాజం సరైన మార్గంలో పెట్టలేకపోయినట్లయితే, ఏదైతే మనం అనుకుంటా ఉంటాం, మనిషిగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటేనే మనం బాగుంటాం,
మనలో ఏ ఒక్క అవయవం సరిగ్గా లేకపోయినా మనిషిగా ఉండలేదు. ఆ రకంగా నిత్యం అన్వేషిస్తూ ఈ సమాజం బాగుండాలంటే అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో కూడా ఈ రోజున సమాజం ముందుకు వెళ్ళగలుగుతుందని చెప్పి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సామాజిక మార్పుని, ఎందుకు చెప్తున్నా అంటే సామాజిక మార్పు అంటే షో మీ వన్ పర్సన్ ఇన్ ద హిస్టరీ. సామాజిక మార్పు తీసుకురావడానికి మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న బ్రహ్మనాయుడు గారి చాపకు సిద్ధాంతం గురించో వీళ్ళ గురించే మనం మాట్లాడుకుంటాం. కానీ మన ఆధునిక సమాజంలో, సమకాలీన రాజకీయాల్లో సామాజిక మార్పుకి ఇలాంటి పలానా వ్యక్తి సాహసం చేశాడు కానీ ప్రయత్నించాడని చెప్పే అంశంలో ఎక్కడైనా మనకు కనపడలేదు. ఎందుకు మీకు చెప్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఒకసారి అడిగాను, ఎందుకంటే మనకి కాపుల వల్ల, ఎందుకంటే ఈ ఎస్సీస్ లో కేటగరైజేషన్ గురించి మనకి ఎందుకని చెప్పారు. నాతో మీకు ఇంకా మైండ్ సెట్ మారాలయ్యా, మనం ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాం, మనం ఏదో ఒకటి డౌన్ రాడర్ పీపుల్కి మనం ఏదో ఒకటి చేయకపోతే వాట్ మెసేజ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ టు ద సొసైటీ అని చెప్పి అనే మాటలు స్వయంగా విన్నవాడు. ఇప్పుడు ఎప్పుడు ఆయన నిత్యం ఈజ్ ఎ లర్నర్, దట్ ఇస్ ద గ్రేటెస్ట్. ఆయన చాలా మంది అనుకుంటా ఉంటారు ఆఫీసర్స్, మరి మా సత్యనారాయణ గారు కూడా ఐఏఎస్ కాబట్టి వాళ్ళ దీంట్లో ఏమనుకుంటారో తెలుస్తాం. చాలా మంది అనుకుంటా ఉంటారు ఈయన రోజు మీటింగ్లు పెడతాడు. ఆ మీటింగ్లు ఎందుకు పెడతాడు, ఎందుకు అంత డిస్కషన్ చేస్తారు, ఏంటి అంటే ఒక ఇష్యూని ఫైనలైజ్ చేసేటప్పుడు చాలా మంది అనుకుంటారు ఎంత 1 minute లో చేయొచ్చు, 2 minutes లో చేయొచ్చు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇట్స్ యాటిట్యూడ్. దాంట్లో ఉన్న లోతుపాతులు అధ్యయనం మీద అధ్యయనం చేస్తాం. ఎందుకంటే ఈ రోజున మీకు ఎందుకు చెప్తున్నానంటే కేటగరైజేషన్ చేయగలిగిన శక్తి సామర్థ్యం స్టార్ట్ చేసింది ఆయన. కాపులకి ఏదైనా న్యాయం చేయడానికి ప్రయత్నించింది ఆయన. ఈ 77 సంవత్సరాలు ఎవరు టచ్ చేయడానికి, కాపు నాయకులు కూడా టచ్ చేయనటువంటి అంశాన్ని టచ్ చేసి న్యాయం చేస్తారు. అంటే సామాజిక అంశాలను కూడా సృష్టించగలిగినటువంటి శక్తి, సమర్థత, ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆయనకున్నంత మానసిక ధైర్యం ఎవరికి లేదని చెప్పినాను. దట్స్ ద రీజన్ 53 రోజులు జైలు జీవితం అనిపించినా కూడా మళ్ళీ ఫ్రెషర్గా విత్ న్యూ ఎనర్జీతో బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పాలి. ఆ రకంగా మనం బహుముఖ ప్రజ్ఞాశాలి పోలీమాత్ ఈ బియాండ్ 361 అనేది పేరు వాళ్ళు పెట్టినా ఆయన అసలు ఆల్రెడీ ఈ ప్రూవ్డ్ in so many ways, a number of times, not only one time. ఈ ఒక్క దాంట్లోనే కాదు. అసలు ఎంత క్రైసిస్ ఉంటే ఆ క్రైసిస్ ని ఓవర్కమ్ అవడం అనేది ఆయనకు ఒక ఛాలెంజ్ గా కనపడుతుంది. ఎవ్రీ టైమ్ హీ ఎంజాయ్స్ విత్ దట్. క్రైసిస్ వస్తే స్కిప్ ఓవర్ చేస్తాడు పొలిటీషియన్. దేర్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ పొలిటీషియన్ ఇన్ దిస్ కంట్రీ. ఛాలెంజ్ వచ్చినప్పుడు చూద్దాం, ఇవాళ కాదు రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, ఆటో వెళ్దాం, టైం విల్ సేవ్ అని అనుకుంటాం, టైం విల్ సాల్వ్ అని అనుకుంటాం. కాలమే నిర్ణయిస్తుంది, మనమే ఉంది అండి. కర్మ సిద్ధాంతం మీద ఆధారపడతా ఉంటాం ఎక్కువ మంది. బట్ హీస్ నెవర్. ఆ రకమైనటువంటి ఆలోచనతో నడిచే వ్యక్తి మన నాయకుడు. నిజంగానే నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం రాజకీయాల్లో రావటం ఏంటి, ఎమ్మెల్యే అవటం ఏంటి, మంత్రి అవటం ఏంటి. అంతేకాకుండా ఒక మహానాయకుడి మీద, ఎలాంటి మహానాయకుడి కింద ఉన్నామంటే ఇప్పుడు కూడా తల వంచుకొని గర్వంగా తల ఎత్తి మాట్లాడుకోగలిగినటువంటి నాయకత్వం కింద మనం ఉండటం అనేది
It's not polymath to award to Chandrababu Naidu. The entire Telugu people can get. The award was given not only to Chandrababu Naidu, the award was given to the entire Telugu people. అలాంటి రకంగా ఈయన గురించి అంటే నేను ఎక్కువసేపు మాట్లాడటం బాగోదు, నాకు ఇచ్చిన 10 నిమిషాలే. మరి దీని మీద చాలాసేపు మిగతా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద ముందుగా జేపీ గారిని మాట్లాడవలసింది.